మీ పేరండి? నా పేరు పుట్ట నాగయ్య గౌడ్, మాది చందుపోట్ల, నకరికల్ మండలం, నల్గొండ జిల్లా. ఈ అప్సా అనేది నేను పోయిన 2-3 ఏళ్ళ నుంచి నేను వాడుతున్నా. అయితే దీన్ని ఎప్పుడు తీసుకున్నా మేము మామూలుగా ఫస్ట్ 1 లీటర్ తీసుకున్నాం. ఎంతసేపు స్ప్రే చేసినాం. దాన్ని స్ప్రే చేసిన తర్వాత తోటలకి మాత్రమే స్ప్రే చేసేది, పొలాలు కానీ తోటలు కానీ. మొన్న నుంచి మేము పొలాల్లో యూరియాలో కలిపి చల్లడం వల్ల దాని అధిక పిలకలు వచ్చినాయి, పొలం బాగా అధికంగా బాగా వచ్చింది. కాబట్టి మళ్ళీ కూడా మాకు కావాలని చెప్పేసి మళ్ళీ మేము బుక్ చేయడానికి మళ్ళీ చేసినాం. మళ్ళీ 5 లీటర్లు బుక్ చేసినాం. ఇప్పుడు ఇంతకుముందు స్ప్రే వాడారు కదా, ఇప్పుడు దేనికి వాడుతున్నారు? ఇప్పుడు పొలానికి వాడుతున్నాం. అడుగు పిండిలో కలపడం కానీ, యూరియాలో కలపడం కానీ, ఏది తీసుకున్నా కూడా మందు ఆ పిండి అనేది ఎమ్మడే తీసుకుంటుంది, అడుగు భాగాన్ని తొందరగా తీసుకుంటుంది అన్నట్టు. అంతే మనం పిండి వేయడం వల్ల ఏమైందంటే పైకి లేచిపోతుంది కొంత పిండి. 20-13 వేసిన అది కలపకుండా అది కూడా కొట్టకపోయింది నీళ్ళల్లో. ఇది వేయడం వల్ల ఏమైతుందంటే మొత్తం నేలకే తీసుకుంటుంది అన్నట్టు, లేస్తలేదు, భూమిలో తీసుకుంటుంది తప్ప నీళ్ళ మించి పైకి లేవట్లేదు. అంటే మీరు ఇప్పుడు అప్సా వాడడం వల్ల ఏం బెనిఫిట్ అనిపిస్తుంది? తర్వాత ఓన్లీ వరికే వాడుతున్నారు లేకపోతే వేరే పంటలు కూడా నిమ్మ తోటకు వాడుతున్నాం? నిమ్మ తోటకు వాడుతున్నాం మేము. ఇది కొట్టడం వల్ల కూడా నిమ్మ తోట కూడా వేరే మందులు కూడా కలిపి కొట్టడం వల్ల కూడా మందు కూడా పనిచేస్తుంది. వర్షం వచ్చినా కూడా మనసు కానీ కరిగిపోవట్లే, ఎప్పుడు అది పట్టుకుంటుంది ఆకు పట్టుకోవడం వల్ల ఇది మాకు మంచి రిజల్ట్. బిందులు అన్నిటిని క్లియర్ చేస్తుంది, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, మంచి పని చేస్తుంది. అంటే ఇది వాడడం వల్ల మీకు మంచి బెనిఫిట్ ఉంది అనమాట. ఓకే, ఇది అద్భుతమైన ప్రొడక్ట్ కాబట్టి రైతులకు మంచి ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ.